నా పేరు కట్టా సుభాషిణి, మా ఆయన పేరు కట్టా వెంకటేశ్వర్లు. మాకు 2 అమ్మాయిలు. మాకు ఈ చిన్న అమ్మాయి, మా అమ్మాయి ఇప్పుడు చనిపోయిన అమ్మాయి, మా చిన్న అమ్మాయి. ఆమెకి 2021 సెప్టెంబర్ 1 తారీఖున మేము ఘనంగా బంధుమిత్ర సభ వారి వారంతో ఘనంగా పెళ్లి చేసి పంపించాం సార్. పెళ్లి చేసినప్పుడు బాగానే ఉన్నారు సార్. 4 నెలల తర్వాత నుంచి ఆమెకి టార్చర్ మొదలైంది సార్. ఏ రకంగా అంటే అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి మా అమ్మాయిని బాగా టార్చర్ పెట్టారు సార్. డబ్బుల కోసం బాగా ఇబ్బందులు పెట్టారు సార్ మా అమ్మాయిని. మా అమ్మాయి తట్టుకోలేక పోయిన సంవత్సరం 2 సంవత్సరాల బ్యాగ్ కూడా బాగా కొట్టాడు సార్. విపరీతంగా కొట్టి లేవలేకుండా చేస్తే బాగు చేయించుకున్నాను సార్. తీసుకెళ్లి బాగు చేయించుకున్నాక మళ్ళీ వచ్చాడు తీసుకెళ్ళడానికి. వస్తే అట్లా కాదు, మీ పెద్ద మనుషుల్ని తీసుకొని రా అంటే పెద్ద మనుషుల్ని తీసుకొని వచ్చారు సార్. పెద్ద మనుషుల్ని తీసుకొని వచ్చినా వాళ్ళు లేడీస్ని తీసుకొని వస్తే మేము లేడీస్ని తీసుకొని వస్తే పంపించము, పెద్ద మనుషులు కావాలి అంటే వాళ్ళ పెద్ద మనుషుల్ని కూడా పట్టుకొని వచ్చారు సార్. మాట్లాడి చెప్పారు, మేమేమి చెయ్యము, మేమేమి ఇది చెయ్యము, మిమ్మల్ని మీ అమ్మాయిని మా అమ్మాయి లాగా చూసుకుంటామని వాళ్ళు తీసుకెళ్లారు సార్. అంతటితోటి బాగానే ఉంది. తీసుకెళ్లిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ టార్చర్ మొదలు సార్. తెల్లవారు వాళ్ళు తీసుకెళ్ళిండు, నైట్ వాళ్ళు వచ్చేసరికి 10 అయింది. తెల్లవారి పొద్దున మళ్ళీ గోల, మీ నాన్నకి ఇది, మీ నాన్నకి అది. ఇంకా ఆయన వర్షం ఎట్లుంటదంటే సార్, ఏ మాసలో కూడా అట్లా ఉండరు సార్. ఇవాళ కూలి పని చేసుకునేవాడు భార్యని బ్రహ్మాండంగా చూసుకుంటాడు సార్. భార్యని బ్రహ్మాండంగా చూసుకోలేని వ్యక్తి పెళ్లి చేసుకోకూడదు సార్. ఒకటే ఎందుకు వేధిస్తున్నాడు? మా అమ్మాయి ముద్దుగా ఉంటది, అందంగా ఉంటది. వాడికి అనుమానం. ఆమె ఇంట్లో కాలు బయట పెట్టదండి. ఇంట్లో ఉన్న కాలు బయట పెట్టదు. బయట సెల్లార్ లో కూర్చున్నా కూడా ఆయనకి నచ్చదు. ఏమైనా ఆ 2 గదులు, ఆ గదులు అంటే అట్లీస్ట్ కొరియర్ బాయ్ వచ్చినా కూడా ఆమె బయటికి ఇట్లా రావడానికి లేదు సార్. అది నేను ప్రత్యక్షంగా చూశాను సార్. మేము ఇచ్చే బోడీ డబ్బులకి ఇంకా దానికి ఇంకోటి మీరు యాడ్ చేసుకోవచ్చు సార్. ఆ పదం నేను మాట్లాడలేదు. నేను మాట్లాడితే బాగోదు సార్. మేము సూసైడ్ నోట్ అలాంటి ఏం లేవండి. మా అమ్మాయి సార్ పోయిన సంవత్సరం ఇట్లనే చేస్తే మాట్లాడి తీసుకొచ్చారు. మళ్ళీ సెప్టెంబర్ లో మళ్ళీ ఇది రిపీట్ అయింది. మా అమ్మాయి గాయాలతో మా ఇంటికి వచ్చింది. మేము ఖమ్మం ఉమెన్ పోలీస్ లో మేము కేసు పెట్టాము. కేసు పెడితే వాళ్ళు అన్నారు కౌన్సిలింగ్ ఇస్తారమ్మా, 4 కౌన్సిలింగ్ ఇచ్చినాక అన్ని సర్దుకుంటే చూద్దాం, లేకుంటే లేదు అని చెప్పారు సార్. 4 సార్లు కౌన్సిలింగ్ చేశారు. పెద్ద మనుషులు తీసుకొని వచ్చారు. కాలాయేళ్ళ పడి లేదు మేము ఏం కాదు అని చెప్పి ఇది చేశారు. 4 నెలల తర్వాత జనవరిలో తీసుకొచ్చారు సార్. జనవరిలో వచ్చిన కాడ నుంచి మళ్ళీ అది రిపీట్ సార్. అమ్మాయి మాకు చెప్పుకోలేక ఊకోలేక అందులో నరక యాతన అనుభవించింది సార్. కానీ నిన్న మాత్రం అమ్మాయి సూసైడ్ అని పేపర్లో, ఈనాడు పేపర్లో ఇచ్చారు సార్. అది సూసైడ్ కాదు సార్, పక్కా ప్లాన్ తో చేసిన మర్డర్ సార్. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కలిసి. మా అమ్మాయి చచ్చిపోయేంత పిరికిది కాదు సార్ నా కూతురు. ఏ సమస్య ఉన్నా తట్టుకొని నిలబడేయగలిగేంత ఉంది కాబట్టి 4 సంవత్సరాల నుంచి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి అంత టార్చర్ చేస్తున్నా తట్టుకొని నిలబడగలిగింది సార్. మేము ఖమ్మం PS లో మేము అయింది బట్ ఇలా కంప్లైంట్ ఇప్పుడు నిన్న చేసాం సార్. నిన్న కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు అరెస్ట్ చేసినామా అంటున్నారు కానీ చేసింది మాకు చూపించట్లేదు సార్. మనుషుల్ని 2 తల్లి కొడుకు అయితే మా హ్యాండ్ లోనే ఉన్నారు. ఇంకా మిగతా 3 మాత్రం లేరు సార్. మరి మా కూతురు ఆత్మకి శాంతి కలిగించేటట్టు చూడండి సార్. మీ జీవితాంతం మీకు మీ ఫోటోలు పెట్టుకొని నేను బతుకున్నంత కాలం మిమ్మల్ని పూజిస్తాను సార్. నా కూతురు మీ కూతురు లాంటిది అనుకోండి సార్. నా కూతుర్లో నేను అల్లారి ముగ్గురు పెంచుకున్నా సార్. నేను పిచ్చుక గుడ్లో పెంచుకున్నట్టు పెంచుకొని రాబందుకు వేసినట్టు వేసాను సార్. నా బాధను మీరు కొంచెం పట్టించుకోండి సార్. మీకు నమస్కారం సార్.